నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. బావగారు ఏం తీసుకుంటారు? కట్న కానుకలు తప్ప మీరు ఇంకేం ఇచ్చినా తీసుకుంటాను. అమ్మా చూసారా అబ్బాయి ఎంత మంచోడో. ఎంతైనా సంబంధం తెచ్చింది నేను కదా, నా సెలక్షన్ అలాంటిది. హాయ్ ఖుషి. హాయ్ అంకుల్. కూర్చో. ఎలా ఉన్నావు ఖుషి? ఐ యామ్ ఫైన్ అంకుల్. నేను నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటా గిఫ్ట్? నువ్వు కళ్ళు మూసుకుంటే చూపిస్తాను. మ్మ్. ఓపెన్ యువర్ ఐస్. వావ్! నాకేనా? నీకే, తీసుకో. థాంక్స్ అంకుల్. అంకుల్ మీరు అమెరికా మొత్తం తిరిగేశారా? నన్ను కూడా తీసుకొని వెళ్తారా? 2-3 days లో నువ్వు, నేను, తులసి అందరం కలిసి వెళ్ళిపోతాం. ఏమండి బాబు 2 రోజులు ఏంటయ్యా? సారీ అంకుల్, మీకు చెప్పలేదు కదా, నేను 2-3 రోజుల్లో తిరిగి అమెరికా వెళ్ళిపోవాలి. మా ఆఫీస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు అంకుల్. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి జరిగిపోవాలి. మరి 2 రోజుల్లో పెళ్ళంటే చాలా కష్టం కదా బాబు. మంచి చెడు మాట్లాడుకోవాలి, ఇరు కుటుంబాల గురించి తెలుసుకోవాలి, ముందు వెనుక చూసుకోవాలి. అవేవీ లేకుండా పెళ్ళంటే ఎలా బాబూ? నానమ్మా చెప్తున్నాడు కదా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడానికి వీలు పడదని. అయినా బావగారిని చూస్తే తెలియట్లేదు మనసు ఎంత మంచిదో. సార్ పంపించాను. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తా. సరే అన్న. వాణి నువ్వు వెళ్ళి తింటానికి ఏమైనా తీసుకురాపో. అలాగేనండి. మా చెల్లితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? చెప్పండి బావగారు, మీరేం మొహమాట పడకండి. పెళ్లి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుంటానులే. ఏమండి వాణి ఒకసారి ఇలా రండి. వస్తున్నాను బావగారు, ఇప్పుడే వస్తాను. ఏంటే తినడానికి తీసుకురమ్మంటే తీసుకురాకుండా నన్ను రమ్మంటున్నావు? ఏంటండి 2 రోజుల్లో పెళ్ళంటున్నాడు? అతని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారా? ఎన్ఆర్ఐ సంబంధమే, ఏమీ ఆలోచన చేయకుండా నేనెందుకు ఇక్కడి వరకు తీసుకొస్తాను? కానీ నాకెందుకో అతన్ని చూస్తే నమ్మబుద్ధి కావడం లేదండి. భూతద్దం పెట్టి చూపించినా అతనిలో ఏ లోపాలు కనిపించవు. నాతో మాట్లాడడం ఆపి ముందు ఆ స్వీట్స్ అవి తీసుకొనిరా. బాబూ నీతో ఎవరు రాలేదా? అంటే వాళ్ళతో మా రిలేషన్స్ అంత బాగాలేవండి. మరి మీ అమ్మా నాన్న? వాళ్ళకు కూడా రావటం వీలు పడదండి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకి లీవ్స్ లేవండి. అదేంటయ్యా, పెళ్ళి అనేది మళ్ళీ మళ్ళీ రాదు కదా. ఇప్పుడు మీ కళ్ళ వల్ల లేకుండా ఈ పెళ్ళి ఎలా జరిపిస్తాం? అంకుల్, మీ ఆలోచనల్లో అంతరార్థం నాకు అర్థమైంది. వాళ్ళు ఇక్కడికి రాలేకపోయినా పెళ్లి మొత్తం ఆన్లైన్లో చూస్తారు అంకుల్. అక్షింతలు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వేస్తారు. మీకు కావాల్సింది వాళ్ళని చూడడం, అంతే కదా. నేను ఇప్పుడే కాల్ చేస్తాను అంకుల్. అయ్యయ్యో వద్దులేండి బాబు గారు, అసలే అమెరికాలో ఇప్పుడు నైట్ అయ్యి ఉంటుంది.
అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అంకుల్, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, పెళ్ళయ్యాక తులసిని చాలా బాగా చూసుకుంటాను. తను మీ అందరితో ఎంత సంతోషంగా ఉందో నాతో కూడా అంతే సంతోషంగా ఉంటుంది. ఎలాగో ఖుషి కూడా మాతోనే వస్తుంది కదా. నా మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే తనే మీకు చెప్తుందిలేండి. బావగారు, స్వీట్స్ తీసుకోండి.